హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, షర్మిల గారిని కాంగ్రెస్ పీసీసీ నుంచి రాహుల్ గాంధీ గారు తీసేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి చాలా మంది ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవుతున్నారు. సో ఈ విధంగా ఈ జాయిన్ అవ్వడాన్ని షర్మిల గారు ఆపలేకపోయారు, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీని. అందుకే తీసేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. మరి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి కదా, దీంట్లో వాస్తవం ఉందా? నిజంగా షర్మిల గారిని తీసేస్తున్నారు? మీరేం చెప్తారు సార్ దీనికి? మామూలుగా దాన్నేమంటారంటే ఒక అన్నా చెల్లెళ్ళ గొడవ. అది మనకి అనేక పురాణాల్లో, చాలా పుస్తకాల్లో, సినిమాల్లో కనబడుతుంది. హ్మ్. అన్నా చెల్లెల మధ్య వార్ అనేది ఏ స్థాయిలో ఉంటదో. అవును. అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెల మధ్య చరిత్రలో రాజులు చాలామంది కొట్టుకున్నారు, హత్యలు చేసుకున్నారు, అవన్నీ జరిగాయి. హ్మ్. కానీ ఇక్కడ ఏందంటే పొలిటికల్‌గా ఫ్యామిలీస్‌లో అనేది మనకి ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్. యాక్చువల్‌గా అది గూడా మనకి స్టాలిన్ ఫ్యామిలీలో కావచ్చు, స్టాలిన్, అలగరి వాళ్ళ బ్రదరు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు. అట్లాగే చాలా ఉన్నాయి. ఇంకా దేశంలో చెప్పుకోవాలంటే మనకి శివసేన చీలడం గానీ, ఇట్లాగా హ్మ్. దేవేగౌడ ఫ్యామిలీ గానీ, కుమారస్వామి వాళ్ళ బ్రదర్ గానీ, ఇలాగా అనేక రకాలున్నాయి. ఈవెన్ మనకి నందమూరి ఫ్యామిలీలో గొడవలున్నాయి. అలాగే ఫ్యామిలీ సెలబ్రిటీ ఫ్యామిలీసు అన్నిట్లో చూస్తాం. అది వ్యాపార ఫ్యామిలీ కావచ్చు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇలాగ అనేక ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి వెరీ పాపులర్. ఆయన కున్న పిల్లలు ఇద్దరే, జగన్ అండ్ షర్మిల. ఇద్దరు మధ్య ఈ స్థాయిలో పచ్చగడ్డేస్తే గడ్డెక్కిపోయినా కూడా మంట వచ్చే పరిస్థితి అవును. ఉంది. సో ఆ కైండ్‌లో మొన్నటి వరకు ఏందంటే షర్మిల పైచేయి సాధించగలిగింది. జగన్‌ని ఇబ్బంది పెట్టడంలో షర్మిల సక్సెస్ అవ్వగలిగింది. దానికి కారణం ఏందంటే అక్కడున్న రాజకీయ వాతావరణం. అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంది. హ్మ్. వాళ్ళకి జగన్‌కి యాంటీగా ఎవరు మాట్లాడినా వాళ్ళని హైలైట్ చేస్తారు. మనకి త్రిపుల రఘురామకృష్ణరాజుని ఎంత హైలైట్ చేశారు అనేది చూసాం. దాని ఫలితమే రఘురామకృష్ణరాజుకి వాళ్ళ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా వచ్చింది. అవును. అలాగా షర్మిల అని కూడా వాళ్ళు తెలుగుదేశం మీడియా విపరీతంగా హైలైట్ చేసింది. లేకపోతే షర్మిల లక్ష్మీపార్వతి లాగా అయిపోయిండే వ్యక్తి. ఆమెమి మాస్ లీడర్ కాదు. ఆమెకి స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడడం తప్ప వేరే ఏ రకమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన టాలెంట్స్ ఏమీ లేవు ఆమెకి. హ్మ్. అంటే ఆర్గనైజర్ కాదు ఆమె. ఒక కొత్త లీడర్షిప్ని తయారు చేసే వ్యక్తి కాదు. కన్సిస్టెంట్గా పార్టీని నడపగలిగిన వ్యక్తి కాదు. ఏమీ లేవు మనకి. అవేమన్నా ఉండుంటే తెలంగాణలో ఆమె సక్సెస్ అయ్యి ఒక మాదిరిగా రాజకీయ నాయకురాలుగా ఎదుగుండేది కదా. అవును. అవేమీ లేవు. ఇక్కడ ఫెయిల్ అయిపోయి కంప్లీట్గా అక్కడికి వెళ్ళింది. అక్కడే ఆమె మీడియాలో మాత్రమే ఆమెకి కరెన్సీ ఉంది. మీడియాలో ఉండడానికి కారణం నేను చెప్పిన అక్కడ కండిషన్లు. తెలుగుదేశం మీడియా కానీ లేకపోతే ఆమెను అసలు ఏ మీడియా పట్టించుకోదు. ఓకే. కాబట్టి ఈ కాంటెక్స్ట్‌లో జగన్‌ని బాగానే ఇబ్బంది పెట్టగలిగింది. ఎలక్షన్ ముందు జగన్‌ని ఇబ్బంది పెట్టింది. ఎలక్షన్‌లో జగన్‌ని ఇబ్బంది పెట్టింది. తర్వాత ఇంకా పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టింది. హ్మ్. ఎందుకంటే ఈ ఫ్యామిలీ గొడవలు బయటికి రావడం, ఆస్తుల విషయం బయటికి రావడం, అక్కడంతా కూడా నేను చాలా సార్లు అనలైజ్ కూడా చేశా. లీగల్‌గా ఆమె వైపు ఏమీ లేదు కాబట్టి ఆమె ప్రజా దీంట్లోకి వచ్చేసి దాన్ని జగన్‌ని ఒక రకమైన ఇండైరెక్ట్ బ్లాక్‌మెయిల్, అంటే నేను కోరుకున్న ఆస్తి లేకపోతే నీ లైఫ్‌ని నేను రూయిన్ చేస్తాను అన్న ఒక యాంగిల్ కనపడుతుంది. దానికి విజయమ్మ కూడా కారణాలు ఏవైనా విజయమ్మ కూడా అమ్మాయి వైపే ఉంది. ఓకే. అలాగే తల్లి కూతుర్లు జగన్ మీద కక్ష కట్టి చేస్తున్నారు. హ్మ్. ఇది జగన్ స్వయం కృతాపరాధం. ఎందుకంటే జగన్ అదే ముందు ఇంట్లో పరిష్కరించుకొని బయటికి రావాలి. ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారు. ఇంటనే గెలవలేనోడు రచ్చలో ఏం గెలుస్తాడన్న యాస్పెక్ట్ జగన్ మీద వచ్చింది. ఎందుకంటే ఆమె మంచా చెడ్డా నీకు అవన్నీ బయటికి అనవసరం. నువ్వు నీ సొంత ఇంట్లో నీ సొంత చెల్లెల్ని డీల్ చేయలేకపోయినవాడు నువ్వు రాజకీయంగా చంద్రబాబును, ఇంకొకరినో, మోడీని ఎలా డీల్ చేయగలుగుతావు అన్న యాంగిల్ వచ్చింది. అంటే జగన్‌లో ఉండే ఒక వల్నరబుల్ యాంగిల్ అది. అది బయటకొచ్చింది. కారణాలు ఏమైనా ఎప్పుడైనా చాలా సార్లు బయటకెళ్ళవచ్చు. ఇంట్లో గెలవడం చాలా కష్టం నిజానికి. ఎందుకంటే బయట క్లియర్‌గా ఉంటది ఎనిమీ అనేది. ఫైట్ క్లియర్‌గా ఉంటది. ఇక్కడ అంత ఓకే. క్లియర్‌గా ఉండదు. ఇక్కడ మనం బయట చేసినట్టుగా పోరాటం ఇంట్లో చేయలేం. సో, అటువంటి అనేక ఇబ్బందులు జగన్‌కున్నాయి. ఏదేమైనా జగన్ ఫెయిల్ అయ్యాడు క్లియర్‌గా ఆమెను డీల్ చేయడంలో. ఆమె సక్సెస్ అవుతా వచ్చింది. అయితే జగన్ ఇప్పుడు ఆమెకు రివర్స్, అంటే ఎప్పుడైనా గూడా అదేదో సామెత ఉంది గదా! పిల్లైనా గూడా ఒక కార్నర్‌కి నెడితే అది తిరగబడుతుంది. అవును. ఎందుకంటే దానికి ఇంక వేరే మార్గం లేదు. హ్మ్. లైఫ్ అండ్ డెత్ క్వెషన్ వచ్చినప్పుడు ఏ మనిషి అయినా గూడా ఎలాగో చనిపోతాం అనుకున్నప్పుడు తిరగబడతారు. అలాగా ఇప్పుడు జగన్‌ని కూడా ఒక కార్నర్‌కి నెట్టేసింది ఈమె. అంటే వేరే ప్రోగ్రామ్ లేకుండా జగన్‌ని
ఆ, బదనాం చేయడం, జగన్ని ఇబ్బందులు పెట్టడం, గురి చేయడం, ఇదే ఆమె ఏకైక అజెండా. నిజానికి ఆమె ఎవరు? ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలు. ఆమె మేజర్ పనేంటి? కాంగ్రెస్ పార్టీని బలంగా నిర్మించడం. అధికారంలో ఏ పార్టీ ఉంది? అధికారంలో కూటమి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి నెంబర్ 1 ఎనిమి ఎవరు? ఎన్డీఏ. అటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున ఆమె ఉద్యమాలు నిర్మించడం, పోరాటం చేయాలి. ఆ ఉద్యమాల్లో భాగంగా తన క్యాడర్ని యాక్టివేట్ చేసుకోవాలి, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి. ఇటువంటివన్నీ ఆమె ముందున్న కర్తవ్యాలు. ఆమె అవి వదిలేసి ఏకైక జగన్ ఏదో కాంగ్రెస్కి నేషనల్ వైడ్ ఎనిమి అయినట్టుగా, జగన్ ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అన్నట్టుగా చేస్తుంది. పోనీ జగన్ ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టింది ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు. దానివల్ల ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి ఒక వైసీపీ వాళ్ళు ఏమన్నా వెళ్ళి చేరారా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలపడిందా? ఏమీ జరగలేదు కదా. సో క్లియర్గా ఆమె వ్యక్తిగత అజెండా ఏంటంటే జగన్ని ఇబ్బంది పెట్టడం, జగన్ నుంచి ఆస్తులు తను తీసుకోవడం అనేది ఆమె వ్యక్తిగత అజెండా. అందులో తప్పేం లేదు. కానీ ఆమె పార్టీ అధ్యక్షురాలు గుండి చేస్తేనే తప్పది. సో ఈ పార్టీ అధ్యక్షురాలుగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. సో జగన్ ఎప్పుడైతే ఈమె కొట్టే దెబ్బల్ని కాచుకుంటూ ఉన్నాడు ఇందో దాకా, ఈ మీద అగ్రెసివ్గా వెళ్ళలేదు. కొంతవరకు మీడియా, జగన్ సోషల్ మీడియా ఈమె మీద నెగిటివ్ ప్రచారం చేసింది, కానీ జగన్ రంగంలో దిగి ఈమెకి వ్యతిరేకంగా స్ట్రాటజీలు వేయడం అవి గట్టిగా చేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు జగన్ ఈమె సంగతి ఏదో వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటారు, ఫైనల్గా తేల్చుకోలేకపోతే రేపు ఇంకా బలపడుతుంది, మనకి ఇబ్బంది అవుతుందని జగన్ ఏంటంటే రివర్స్ అటాక్ మొదలు పెట్టాడు. అంటే డిఫెన్స్లో ఉండి అఫెన్సివ్లోకి వచ్చాడు. జగన్ స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఈమె పట్ల అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఈమెకు ఒంటెత్తుపోకడా, ఈమె టీం వర్క్ అలవాట్లేదు ఎప్పుడు రాజకీయాల్లో. ఈమెకి ఏంటంటే తనే బాస్ లాగా చేస్తుంది. తనే బాస్ ఎప్పుడు ఉండగలుగుతారు? నువ్వు పార్టీని అధికారంలోకో లేకపోతే కనీసం కొన్ని సీట్లు తెప్పించుకోగలగాలి, నీకు ఆ చాము ఉండాలి. అవన్నీ ఉంటే నీకు భయపడతారు ఎవరైనా. రాజకీయాల్లో నీకు ప్రజల్లో బలం పెరిగితే రాజకీయాల్లో నీ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా జనసేనలో ఎవడు ఎందుకు మాట్లాడు? ఎందుకంటే ఆయన వల్ల సీట్లు వచ్చాయి, పదవులు వచ్చాయి, అధికారంలో భాగం వచ్చింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే పరిస్థితి. ఈమె అవేవి చేయలేదు. జగన్ అయినంతే. జగన్ రాజకీయాల్లో గట్టిగా ఎందుకు నిలబడగలిగాడు? తను సొంతంగా నిర్మించుకోగలిగాడు పార్టీ. ఈమె అది చేయలేదు. ఇక్కడ పెట్టి తెలంగాణ పెట్టింది. సో అది పెట్టి ఏమైంది? అటర్ ఫ్లాప్ అయిపోయింది. వెళ్ళినాక అక్కడ వెళ్ళింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని నిర్మించడం మీద, ఇతర నాయకులను కలుపుకొని పనిచేయడం మీద ఫోకస్ చేయలేదు. అందుకని ఆల్రెడీ అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలామంది ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ కంప్లైంట్లు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు. రాహుల్ గాంధీ నాయకత్వం మనం అనేక రకాలుగా చూస్తే ఇన్ఎఫిషియెంట్ నాయకత్వం లక్షణాలు రాహుల్ గాంధీలో కనబడతాయి. అంటే ఎక్కడ కూడా ఈవెన్ హర్యానా తీసుకో, మహారాష్ట్ర ఎన్నికలు, వీటినన్నింటినీ స్టడీ చేసినా కూడా రాజీవ్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఎప్పటికి కూడా లేవు. అందుకనే మోడీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నా మళ్ళీ మోడీనే గెలుస్తున్నాడంటే కారణం ఏంటంటే యువతలో బలమైన నాయకత్వం లేదన్నమాట. సో అది అన్ని చోట్ల కనబడుతుంది మనకి. రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం లేమి, ఆయనకి గట్టి డిజైర్ లేదు, తాను పీఎం కావాలనేది, కాకపోతేనే బాగుండేమో అన్న ఫీలింగే కనబడుతుంది. ఎక్కడ గెలిచేస్తామనే భయమే రాహుల్ గాంధీలో ఉన్నట్టు కనబడుతుంది తప్ప గెలవాలని ఒక కసి ఉన్నట్టు కనబడదు. అందుకని ఆయన ఇన్ని రోజులు సహిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు జగన్ దిగి ఏం చేస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల్ని తన పార్టీలోకి లాగే రివర్స్ స్ట్రాటజీలోకి వెళ్ళాడు. ఆల్రెడీ శైలజనాథ్ని కలిశారు. శైలజనాథ్ రెడీగా ఉన్నాడు. ఇంకొక 8 మంది కాంగ్రెస్ నాయకులు రెడీగా ఉన్నాడు. కొంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించే స్కీమ్ ఒకటి జగన్ వేస్తున్నాడు. జగన్ దగ్గర డబ్బులు ఉంది, జగన్కి భవిష్యత్తు ఉండొచ్చు. ఎందుకంటే 40% ఓట్లు వచ్చిన వ్యక్తి రేపొద్దున అధికారంలోకి రావడానికి గ్యారంటీ లేదు. అందుకని షర్మిలానా జగన్ అనుకున్నప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు? జగనే బెటర్ కదా, షర్మిలాతో ఉండి ఏం లాభం? ఈమె మనకు గౌరవం ఇవ్వదు, ఈమె అసలు మనల్ని కేర్ చేయదు, పోనీ ఈమెకేమైనా భవిష్యత్తు ఉందా, హోప్ ఉందా? ఏమీ లేదు. తెలుగుదేశం వాళ్ళు పట్టించుకుంటున్నారు కాబట్టి ఈముంది. రేపొద్దున రాహుల్ గాంధీ ఈమెను తీసేస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా పట్టించుకోరు. కాబట్టి అప్పుడు ఈమె లక్ష్మీభారతిలాగా ఎక్కడో మాట్లాడుకుంటూ ఉండాల్సిందే అన్న ఇది వాళ్ళకు వచ్చింది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ కూడా
వైసీపీలోకి జంప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. అందువల్ల రాహుల్ గాంధీ కూడా ఇది ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఈమె వల్ల ఒక నయ పైసా ఉపయోగం లేదు. ఒక 0.5% ఓటు